స్టార్ హాస్పిటల్ సుఖీభవకు తిరిగి స్వాగతం. వాంతులు విరేచనాల మూలంగా ప్రతి ఏటా ప్రపంచవ్యాప్తంగా 20 లక్షల మంది చనిపోతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కలు కట్టి చెబుతోంది. ఏడాదికి సగటున 100 కోట్ల డయేరియా కేసులు నమోదవుతున్నాయని ఒక అంచనా. ఒక్క మాటలో చెప్పాలంటే కలుషిత జలం మన పాలిట కాలకోట విషం లాంటిది. మన దగ్గర చాలా గ్రామాల్లో స్నానపానాదులు, మలమూత్రాదులన్నీ ఇప్పటికీ బహిరంగమే. ఇలాంటి పరిస్థితుల్లో వానలు, వరదలు పోటెత్తినప్పుడు వ్యర్థ పదార్థాలన్నీ కొత్త నీటితో కలిసి చెరువులు, నదుల్లోకి చేరిపోతాయి. ఇలాంటప్పుడు తాగునీరు కలుషితమై ప్రజారోగ్యం ప్రమాదంలో చిక్కుతుంటుంది. వానాకాలంలో వాంతులు బేదులు వచ్చేలాగా జాండిస్ కూడా, అంటే పచ్చకామలు కూడా ఎక్కువ కనపడుతుంటాయి అన్నమాట. ఎందుకు వస్తాయంటే జాండిస్ ఈ వాటర్ కంటామినేషన్ వల్లే వస్తుంది. యూజువల్గా ఈ వచ్చే జాండిస్ హెపటైటిస్ ఏ కానీ హెపటైటిస్ ఈ వైరస్, అంటే 2 వైరస్ కారణాల వల్ల రావచ్చు. ఏ వైరస్, ఈ వైరస్. ఈ వైరస్లు మామూలుగా నీటిలో ఉంటాయి. వాన వచ్చినప్పుడు మన సువేజ్ వాటర్, దాని తర్వాత డ్రింకింగ్ వాటర్ మిక్స్ అయిపోయి ఈ వైరస్ ఇన్ఫెక్షన్ వస్తుంది. ఈ ఏ వైరస్ కానీ ఈ వైరస్ కానీ వచ్చినా ఒక 15 రోజుల నుంచి 30 రోజుల్లో జాండిస్ వస్తుంది అన్నమాట. ఈ జాండిస్ అంటే కళ్ళు పచ్చగా అయిపోతాయి, కానీ మన శరీరం అంతా కూడా పచ్చగా అవుతుంది. ఫస్ట్ సైన్ ఏమంటే ఆకలి తగ్గిపోతుంది. జాండిస్ రాకముందు 2-3 రోజుల ముందు విపరీతమైన ఆకలి తక్కువ కావటము, అదేవిధంగా ఒంటేలు పచ్చగా రావటము ఇలా జరుగుతుంది. బాగా నీరసం కూడా అనిపిస్తుంది. ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు, అంటే మీకు ఒంటేలు పచ్చగా రావటం కానీ నీరసం ఎక్కువ అనిపించి ఆకలి తగ్గిపోతే ఇమీడియట్గా డాక్టర్ని మీరు కన్సల్ట్ చేయాలి. చాలామంది పచ్చకామలు రాగానే నాటు వైద్యాలకు వెళ్తారన్నమాట. ఈ నాటు వైద్యాలకు వెళ్ళకూడదు, ఎందుకంటే ఈ నాటు వైద్యాల వల్ల కామలు ఎక్కువ అయ్యే అవకాశం ఉంది. అదేవిధంగా కాలేయానికి ఎక్కువ డ్యామేజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఈ డేంజర్స్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే నాటు వైద్యంలో కొన్నిసార్లు హెవీ మెటల్స్ ఉంటాయి, ఇవి వాడకూడదు. చాలా వరకు ఈ వర్షాకాలంలో వచ్చే జాండిస్, అంటే హెపటైటిస్ ఏ వైరస్ వల్ల కానీ ఈ వైరస్ వల్ల కానీ వస్తుంది కదా, ఇది సెల్ఫ్ లిమిటింగ్ జాండిస్ అంటాం. అంటే కొంతవరకు మనము న్యూట్రిషన్ ప్రాపర్గా మెయింటైన్ చేసి కొన్ని మందులు తీసుకుంటే ఆ జాండిస్ దానిపాటికి అవే తగ్గిపోతాయి. దీనివల్ల ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఏమొచ్చే అవకాశం లేదు. లివర్ వీక్ అవ్వదు, కానీ శరీరం వీక్ కావటం ఇవన్నీ జరగవన్నమాట. ఒకే డేంజర్ ఉంది, ఇటువంటి జాండిస్ ప్రెగ్నెంట్ వాళ్ళలో వస్తే, అంటే కడుపు ఉన్న వాళ్ళ లేడీస్లో వస్తే వాళ్ళకి చాలా డేంజర్ ఉంటుంది అన్నమాట. మనం ఇమీడియట్గా డాక్టర్ చూపించి హాస్పిటల్లో అడ్మిట్ చేయడం కానీ ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఈ హెపటైటిస్ ఏ అండ్ ఈ వైరసెస్ కూడా చాలా కామన్గా కొన్ని ఊళ్ళల్లో కనిపిస్తుంది అన్నమాట. ఎపిడెమిక్స్ లాగా వస్తుంది. అంటే కొన్నిసార్లు ఒక ఊరంతా కూడా కామన్లు కనపడుతుంటుంది అన్నమాట. ఈ ఎపిడెమిక్స్ ప్రివెంట్ చేయాలంటే మనం కొన్ని ప్రికాషన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది అన్నమాట. ఇటువంటి జాండిస్ కూడా ఇప్పుడు చాలా ఈజీగా ట్రీట్ చేయొచ్చు. నాటు మందులు అవసరం లేకుండా మీ డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ కొన్ని మందులు ఇస్తారు, దానివల్ల ఈ కామన్లు తగ్గే అవకాశం ఉంటుంది. అదేవిధంగా మోస్ట్ ఇంపార్టెంట్ ఏమంటే కరెక్ట్ న్యూట్రిషన్, ఆహార పదార్థాలు సరిగ్గా తీసుకోవటము, దీంతో జాండిస్ మనం కంప్లీట్గా తగ్గించేయచ్చు. టైఫాయిడ్, వాంతులు విరేచనాల తర్వాత వాన నీటితో వచ్చిపడే మరొక ఉపద్రవమిది. వానలకు నీరు కలుషితం కావటానికి టైఫాయిడ్ జ్వరాలకు దగ్గర సంబంధం ఉంది. 104 డిగ్రీలతో విడవని జ్వరం, తలనొప్పి, దగ్గు ప్రధానంగా కనిపిస్తే టైఫాయిడ్గా గుర్తించాలి. టైఫాయిడ్ జ్వరాల విషయంలో ఏమాత్రం అశ్రద్ధ చేసినా అది అంతిమంగా ప్రాణాల మీదకు వచ్చే ప్రమాదం ఉంది. నీరు కలుషితం చెందడం వల్ల వచ్చే అతి ముఖ్యమైన వ్యాధి టైఫాయిడ్. టైఫాయిడ్ అనే వ్యాధి రావటం వల్ల చాలామంది మరణం పాలవుతుంటారు. ఈ టైఫాయిడ్ అనేది ఒక వ్యక్తి నుంచి ఇంకో వ్యక్తికి కేవలం నీటి ద్వారానే లేదా ఆహారం ద్వారా వ్యాప్తి చెందుతూ ఉంటుంది. ఒక వ్యక్తి యొక్క, అంటే టైఫాయిడ్ ఉన్న వ్యక్తి యొక్క మలమూత్రాదులు నీటిలో కలిసినప్పుడు ఆ నీరు వేరే వ్యక్తి తాగితే ఆ వ్యక్తికి టైఫాయిడ్ వస్తుంది. ఈ టైఫాయిడ్ బ్యాక్టీరియా సాధారణంగా స్మాల్ ఇంటెస్టైన్, అంటే మన చిన్న ప్రేగుని అటాక్ చేస్తుంది. ముందు జ్వరం, వాంతులు, కొంతమందిలో విరేచనాలు వస్తుంటాయి. జ్వరం క్రమక్రమంగా ముందు 99-100 డిగ్రీల ఫారెన్హీట్ వచ్చి ఆ తర్వాత 101, 102, 103, ఇంకా ఎక్కువ 105, 106 దగ్గర కూడా వెళ్ళవచ్చు. పిల్లల్లోనూ వృద్ధుల్లోనూ ఇది చాలా ప్రమాదకరం. టైఫాయిడ్ జ్వరాన్ని తొందరగా డయాగ్నోస్ చేసి కంట్రోల్ చేయకపోతే ఎన్నో కాంప్లికేషన్స్, అంటే ప్రేగులోకి రంధ్రం పట్టడం, దీన్ని పెర్ఫరేషన్ అంటాము, రక్తస్రావం కావటం, హెమరేజ్ జరగటం, సెప్టిసీమియా, అంటే ఈ టైఫాయిడ్ క్రిమి
ఒళ్ళంతా పాకి అన్ని అవయవాలు దెబ్బతిని మరణం సంభవించడం జరుగుతుంటాయి. ఈ కాంప్లికేషన్లు అనేవి కూడా ఈ మధ్యకాలంలో తక్కువ చూస్తున్నాం. కానీ కొంతమందిలో MDR అంటే మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ టైఫాయిడ్ ఉన్నప్పుడు అది తొందరగా ఈ యాంటీబయాటిక్స్ లొంగదు. అటువంటి జబ్బు వచ్చినప్పుడు చాలామంది కాంప్లికేషన్లోని మరణాలకు కూడా పాలయ్యే అవకాశం ఉంది. టైఫాయిడ్ జ్వరం అంటే జ్వరం కొంచెం కొంచెం మొదలై క్రమక్రమం ఎక్కువ అవుతున్నప్పుడు, విరేచనం ఉన్నప్పుడు, రోగి బాగా నీరసపడినప్పుడు మనం ఈ జ్వరం ఉందని అనుమానించి వెంటనే మంచి పరీక్షలు చేయించుకొని సరైన యాంటీబయాటిక్ సరైన మోతాదులో వాడాలి. డాక్టర్ మందులు రాసినప్పుడు చాలామంది కొన్ని రోజులే వాడి అంటే తగ్గగానే వాటిని మానేస్తూ ఉంటారు. ఇలా చేసినప్పుడు ఈ టైఫాయిడ్ మళ్ళీ తిరగబెడుతుంది. అప్పుడు ఈ మందులకు లొంగకుండా ఈ టైఫాయిడ్ చాలా సీరియస్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి డాక్టర్ రాసిన రోజులు సరైన మోతాదులో సరైన సమయం ప్రకారం డ్యూరేషన్ ప్రకారం ఈ మందులు తప్పకుండా వాడాలి. ఒక